4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవం మరి కొద్ది రోజులు జరగబోతోంది. అయితే ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని మహానాడు వేడుకగా జరుపుకునేటువంటి టీడీపీ నేతలు కార్యకర్తల సంబరం ఒక వ్యక్తి అయితే, ఇప్పుడు జరగబోతున్నటువంటి మహానాడు ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. అది కడప గడపలో మహానాడు ఏర్పాటు చేయటం. సో కడప గడపలో ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు, జరుగుతున్నటువంటి ఏర్పాట్లు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీనియర్ టీడీపీ నేత ఉన్నారు. సార్ నమస్తే. ఈ కడప గడపలో జరిపేటువంటి మహానాడికి ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి, ఎందుకు కడపని ఎంచుకున్నారు ఈసారి? కడప జిల్లా కూడా మాకు మెజారిటీ సీట్లు వచ్చినాయి. కడప పార్లమెంట్ వచ్చింది, కడప ఉమ్మడి జిల్లా మెజారిటీ వచ్చినాయి. రాయలసీమలో పెట్టాలా, అంతకుముందు రాజమండ్రిలో పెట్టాము, అంతకుముందు ఒంగోలులో పెట్టాము, అంటే హైదరాబాద్లో పెట్టాము, గుంటూరులో పెట్టాము. అంటే ఒకసారి పెట్టిన ప్లేస్ కాకుండా సెకండ్ ప్లేస్ పెట్టాం. రాయలసీమ కూడా పూర్తిగా ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశానికి మద్దతుగా నిలబడ్డాయి. రాయలసీమ 4 జిల్లాలనండి, నెల్లూరు జిల్లా అనండి, ప్రకాశం అనండి. సో అందుకని అక్కడ కూడా పెట్టాల్సిన పరిస్థితి. ఫస్ట్ టైం గెలిచిన తర్వాత కడపలో పెడుతున్నాము. ఒక మెసేజ్, రాయలసీమ బ్యాక్వర్డ్ ఏరియా అభివృద్ధి చేయాలా, దానికి ప్రయారిటీ ఇవ్వాలా అనేది కూడా ఒక ఉద్దేశం. మీరు గెలిచిన తర్వాత ఇలాంటి మహానాడు పెడుతున్నాం అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే పార్టీ గెలిచిన తర్వాత క్యాడర్ కొంత నిరుత్సాహంగా ఉంది. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయి ఉండొచ్చు, లేదా ఆ స్థాయిలో పార్టీ రీచ్ అవ్వకపోయి ఉండొచ్చు, కారణం ఏదైనా కావచ్చు. ఈసారి మహానాడులో కార్యకర్తలకి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? వెరీ క్లియర్. ఇప్పుడు వాళ్ళు విధ్వంసం, ఫైనాన్షియల్గా కుప్పకూలిపోయింది రాష్ట్రం. మనం వచ్చాము ఒక్కొక్కటి ట్రాక్లో. ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఒక ఇంట్లో ఒక వితంతు ఉన్న, ఒక వృద్ధాప్యం ఉన్న ఎవరైనా ఓల్డ్ ఏజ్డ్ 50,000 సంవత్సరానికి వస్తుంది. 4,000 లెక్కన 12 నాలుగు 48,000 వస్తుంది, అరౌండ్ 50,000 రూపీస్. ఇండియాలో ఎక్కడైనా ఇస్తున్నారా? 33,000 కోట్లు సంవత్సరానికి ఇస్తున్నాం ఒక్క పింఛన్ల మీద. ఇంకా మహారాష్ట్ర లాంటి ఫైనాన్షియలీ బాగుండే స్టేట్స్ కూడా ఇవ్వటంలే. చేసాము, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము, ఇప్పుడు అమ్మఒడి ఇవ్వబోతున్నాము, తల్లికి వందనం ఇవ్వబోతున్నాము. నెక్స్ట్ రైతుకు సంబంధించింది కూడా సెంట్రల్ గవర్నమెంట్ 6,000 రిలీజ్ చేస్తే ఆయన 7,000 రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. 6,000, 7,000 కలిసి 13,000. మేము వాళ్ళు 6,000 ఇస్తే 14,000 కలిసి 20,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. కానీ ఇవన్నీ ఇప్పుడు అనౌన్స్ చేసాం. ఇప్పుడు జూలై లోపల ఈ 2 ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాము. ఆగస్టు 15 బస్సులు మహిళలకి ఉచిత ప్రయాణం అని చెప్పేసాము. అన్నీ జరుగుతాయి. కానీ ఆ నమ్మకం రైతు కార్యకర్తల్లో ఉంది. డెఫినెట్గా కోరికలు ఉంటాయి. కానీ నేను ఒక మాట చెప్తుంటా, జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని క్లోజ్ చేసి, వ్యవసాయ శాఖని క్లోజ్ చేసి, ఆఖరికి పంచాయతీలకి నేరుగా 14th ఫైనాన్స్, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కాదు, 14th ఫైనాన్స్ కేంద్రం ఇచ్చే నిధులను కూడా రివర్స్ బటన్ నొక్కి డబ్బులు తీసేసుకొని అన్నీ కుప్పగూల్చావు. రోడ్లు, భవనాల శాఖని మూసేసేసావు. అవన్నీ ట్రాక్లో పెట్టాల్సి వస్తుంది. మనం వ్యవస్థలని తిరిగి ట్రాక్లో పెట్టాల్సి వస్తుంది. ప్లస్ మేము చెప్పిన సూపర్ 6 అమలు చేయాల్సి వస్తుంది. అందుకని ఈ 10 months 11 months పట్టింది. ఇప్పుడు కొన్ని చేసాము, ఇప్పుడు మిగతావి కూడా చేయబోతున్నాం. అతని మాదిరిగా నేను డబ్బులు వేస్తాను, కొరవైని మూసేస్తాను అనే ఆ పని మేము చేయలే. కానీ అదే జగన్ ఈరోజు ఒక గట్టి ఆరోపణ చేస్తూ ఉన్నారు. అంటే రివర్స్ టెండరింగ్ అనే విధానాన్ని మీరు తీసేశారని, అదేవిధంగా ఏదైతే న్యాయమూర్తులతో ఒక కమిటీ ఉందో ఆ కమిటీని తీసేశారని, ఇవన్నీ అవినీతి చేయబోతూ ఉంది టీడీపీ అనేది, కూటమి పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆరోపణ. మీరేమంటారు? ఒక మాట అంటాను నేను, నీ కమిటీలు ఏం చేసినాయి? కళ్ళు మూసుకొని నువ్వు చెప్పిన వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేసేసావు కదా. నువ్వు ఏమైనాయి? దొంగ బిల్లులు తీసుకొనేసి ఏ పని పూర్తి చేయకుండా వదిలేసేసావు కదా. నువ్వు ఏ ఒక్క డిపార్ట్మెంట్ నీ 5 yearsలో బతికిందో చెప్పమను. ఒక్క డిపార్ట్మెంట్ పేరు చెప్పమను. పంచాయతీరాజ్ బాగుండింది, లేకపోతే అగ్రికల్చర్ బాగుండింది, ఇరిగేషన్ బాగుంది, ఏదో చెప్పు నువ్వు. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రిప్ ఇరిగేషన్ ఉంది, 60% సెంట్రల్ గవర్నమెంట్, 40% స్టేట్ గవర్నమెంట్. మూసేసావు, మేము మూయలేదు కదా, ట్రాక్లో పెట్టాం కదా. ఇప్పుడు ఎస్సీలు, బీసీలకి ఆ సబ్సిడీ లోన్ ఇస్తున్నాం, నువ్వు వీలేదు కదా. 5 years
ఎస్సీ సప్లాన్ క్లోజ్ చేసావు కదా, ఎస్సీ కార్పొరేషన్ మూసేసావు కదా. అందుకని ఏంటంటే ఆయన చెప్పేది వాస్తవం కాదు అంటాను. నువ్వు రాష్ట్రం, నేను ఒక మాట అడుగుతున్నాను, నేను డబ్బులు వేసాను అంటే నీకు ఎందుకు ఆ తీర్పు ఇచ్చారు? నీ కడప జిల్లాతో కూడా ఎందుకు ఇచ్చారు ఆ తీర్పు? ఎప్పుడన్నా చూసామా ఇటువంటిది? అందుకని ఇప్పుడైనా రిలీజ్ కావు. వ్యవస్థలు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ బతకాలా, ప్లస్ నువ్వు చెప్పిన హామీలు నెరవేర్చాలా. నేనేదో డబ్బులు వేస్తాను, మిగతా డిపార్ట్మెంట్స్ మూసేస్తానని చేసావు నువ్వు. రాష్ట్రం కుప్పగూలిపోయింది. ఆ పని మేము చేయటంలా. యథాతథంగా బడ్జెట్ అలొకేషన్, ఏదో నిండు శాసనసభలో ఏదైతే అలొకేషన్ ఉంటుందో అవి ఆ శాఖలో ఖర్చు పెట్టాలా, అదనంగా వెల్ఫేర్ ప్రోగ్రామ్ చేయాలి. సార్, ఇప్పుడు తాజాగా ప్రధానమైనటువంటి చర్చ లిక్కర్ స్కామ్. ఈ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి చిన్న చేపలు అనుకోవచ్చు, ఆయన అంచర్లు అనుకోవచ్చు, వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఉంటుందనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు మీరు? అంటే నా ఉద్దేశం న్యాయస్థానాల ముందు ఉంది. ఇన్వెస్టిగేషన్ సిఐడిలు విచారణలో ఉంది. వాళ్ళు హైకోర్టుకు పోయినారు, సుప్రీంకోర్టుకు పోయినారు, న్యాయస్థానాలు ముందు ఉంది. దాని గురించి మనం మాట్లాడటం దాన్ని పక్కన పెడతాం. నేను ఒక మాట అంటున్నాను, నువ్వు ఫార్మర్ చీఫ్ మినిస్టర్గా వర్షాకి ఇడ్లీకి వడ రేటుకి ఎకరా ఇచ్చేసావని చెప్పావు. వర్షాకి నేను అడుగుతుండా 56.5 ఎకరాలు, ఎకరా 50 లక్షలు, 3.5 ఎకరాలు, ఎకరా ₹1 కోటి లెక్కన ఇచ్చాం. ఒక్కొక్కసారి కొన్ని మంచి పరిశ్రమలు వస్తాయంటే ఫ్రీగా కూడా ఇచ్చేసేస్తాం, ఇన్సెంటివ్ కింద భూములు ఫ్రీగా ఇస్తాం, గవర్నమెంట్ ల్యాండ్స్. ఇక్కడ 50 లక్షలు, 56 ఎకరాలు, 56 ఎకరాల 50 సెంట్లు, 3.5 ఎకరా ₹1 కోటి లెక్కన ఇచ్చాం. నువ్వు ఇడ్లీ వడ 99 పైసలకి ఇచ్చావని నీ సాక్షిలో రాసి నువ్వు అదే మాట్లాడుతున్నావు. ఇడ్లీ రేటుకి వడ రేటుకి ఇచ్చావని. నేను చెప్పిన 55 లక్షలకి ఇచ్చామని, నేను చెప్తుంటే ₹1 కోటి ఇచ్చామని. కాకపోతే నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాను. అది కాకపోతే, ఇది నిజమైతే నువ్వు పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేయి. రా, యలహంక నుంచి రా, నువ్వు వాడు కూర్చొని అప్పుడప్పుడు వచ్చి 2.5 గంట ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసేసిపోయినావు మమ్మల్ని తిట్టడం. మొన్న ఒకసారి వచ్చి 3 గంటలు పెట్టావు. ఒక్కటి నిజం ఉందా అంట, బీయింగ్ ఏ ఫార్మర్ చీఫ్ మినిస్టర్. అందుకని ఫైనల్గా నేను ఒకటి చెప్తున్నా, చెప్పిందే పదే పచ్చి అబద్ధాలు చెప్తుండవు. ఉర్సా ల్యాండ్ రూపాయికి ఇచ్చామా, 50 లక్షలకి ఇచ్చామా? ఉర్సా ల్యాండ్ 3.5 ఎకరా ₹1 కోటి లెక్కన ఇచ్చామా, గీలేదా? నువ్వు రాజీనామా చేయి. నువ్వు చెప్పింది నిజమైతే నేను రాజీనామా చేస్తా. నేను చెప్పింది నిజమైతే నువ్వు రాజీనామా చేయి. ఫైనల్గా బహిరంగ ఛాలెంజ్ చేస్తా. సో ఇంకో ప్రధానమైనటువంటి అంశం మహానాడుకి సంబంధించి, మీరు చెప్పిన ప్రకాశం జిల్లా చూసుకుంటే భారీ సభ పెట్టుకున్నారు. అదేవిధంగా రాజమండ్రిలో కూడా పెట్టారు. ఈసారి కూడా 145 ఎకరాల్లో మహానాడు పెట్టబోతున్నారు. ఏం చేయబోతున్నారు? కడపలో బల ప్రదర్శన ఏమైనా జరగబోతుందా? టీడీపీ కార్యకర్తలతో బల ప్రదర్శన ఏమైనా జరగబోతుందా? మాకు మహానాడు 40 ఏళ్ల నుంచి 1982 నుంచి 83 నుంచి హైదరాబాద్లో మేము ర్యాలీలో పోయేది. మేము ఇవన్నీ చూసినాం. మేము పిల్లకాయలప్పటి నుంచి పార్టిసిపేట్ చేసాం. సో మహానాడు బల ప్రదర్శన కాదు, మా కార్యకర్తల్ని కలుపుకోవటం, అందరం కలిసి తీర్మానాలు పాస్ చేయటం, పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకోవటం, వాళ్ళని గుర్తించటం, భవిష్యత్తు కార్యాచరణ దాంట్లో తీర్మానాల రూపంలో చేసుకోవటం అనేది పార్టీ. ఇప్పుడు మా పార్టీలాగా సంవత్సరం మహానాడులు పెట్టుకొని వాళ్ళ సభలు పెట్టుకునేవి, పార్టీ తరఫున సభలు పెట్టుకునేవి చాలా రేర్. ఏ పార్టీలు లేవు ఇండియాలో. బహుశా దాదాపు 4 నుంచి 5 లక్షల మంది జనం 29వ తేదీ బహిరంగ సభకు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రతినిధులు, మేము చెప్పిన డెలిగేట్స్ దాదాపు 23,000 24,000 మంది ప్రతిరోజు వస్తారు. ఇటువంటి సభ ఏ పార్టీకి జరగదు, మాకు జరగబోతుంది. సో మొత్తంగా రాబోయే మహానాడు వేదికగా టీడీపీ 5 లక్షల మందితో అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతుంది. ఈ సభకు అనేక మంది, వేల సంఖ్యలో ఉండేటువంటి టీడీపీ ప్రతినిధులు వస్తారు. అదేవిధంగా ఈ మహానాడులో అనేక రకాల తీర్మానాలు ఉండబోతున్నాయి. దాంట్లో గతంలో కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఆ కార్యకర్తలు ఎవరైతే పార్టీని నమ్ముకొని ఉన్నారో, ఆ పార్టీ కార్యకర్తలు కూడా మేలు చేసే విధంగా, వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ఈ మహానాడు ఏర్పాట్లు ఉండబోతుందని చెప్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేసినటువంటి కామెంట్లు ఏవైతే ఉన్నాయో, ఆ కామెంట్లకు కూడా కౌంటర్ ఇస్తున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తాను ఏదైతే భూముల వ్యవహారం ఉందో, భూముల వ్యవహారంలో గత ప్రభుత్వాలు అనుసరించినటువంటి విధానాన్ని టీడీపీ అనుసరిస్తుంది.
వ్యక్తిగత లబ్ధి చేకూర్చే విధంగా ఏ కంపెనీ కూడా భూములు కట్టబెట్టడం లేదు. అది నిజమని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తాను, నిరూపించలేకపోతే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తారా అంటూ బహిరంగ సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి.